ఈ విషయాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. లేదు చందు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికీ నేను చెప్తుంది నిజం. ఆ వీడియోలు నేను పంపించలేదు, ఇలా కంప్లైంట్ నేను ఇవ్వలేదు. నా ఫోన్ నుంచి ఆ వీడియో కూడా ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. ఇంకొక మాట మాట్లాడావంటే ఫ్లవర్ వాస్ పగలగొట్టినట్టు నీ తల పగలగొట్టేస్తాను. ఏమండి? నోర్మోయ్, నన్ను అసలు అలా పిలవద్దు. చేసిన వెధవ పనంతా చేసి ఇప్పుడేమీ తెలియదని వాదిస్తున్నావా? ఫ్లవర్ వాజ్ని కాదు, నిన్ను లాగిపెట్టి కొట్టాలనుకున్నాను. కానీ నీ మొహం చూడాలంటే నా అసహ్యం వేస్తుంది. నా చేత్తో నీ చంప తాకాలంటే నా అసహ్యంగా ఉంది. అందుకే నీ మీదున్న కోపం ఆ ఫ్లవర్ వాజ్ మీద చూపించాను. ఉష్ అంటే నాకిష్టం. తను నాకు దేవుడిచ్చిన చెల్లెల్లాంటిది. తను ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పావు కదా. తన మొహం చూడు. నువ్వు చేసిన పనికి తన మొహంలో సంతోషం ఉందా? కన్నీళ్లున్నాయి. ఆ పిల్ల కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి కారణం నువ్వు కాదు. నాకు తోడబుట్టిన వాడికి అలా రక్తం రావడానికి కారణం నువ్వు కాదు. నా కొడుకుని ఇంతలా హింసించినందుకు ఇంతకు 100 ఇంతలు అనుభవించేలా చేయకపోతే నా పేరు సుమలతనే కాదే. ముందు వాడి కాపురం పెట్టు సుమా. తీసుకురామా. మళ్ళీ నువ్వెందుకు వచ్చావే? నువ్వేదో పొరపాటు చేయడం, వాడేమో కొట్టడం. పల్లవి వీడియోలు తీసి పోలీసులకి పంపించడం, మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి వీడిని కొట్టాలనా? తనేం తప్పు చేసిందమ్మా? తననంటున్నావు. కానీ ఇవన్నీ చేసింది నేనే అని నువ్వెవ్వరికీ చెప్పుకోలేవు. ఒకవేళ చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆ ఫోన్ నీది కదా. అసలెందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఎక్కడికక్కడ నువ్వెన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటున్నాను. ఇంకా ఇంకా ఎందుకింత నీచంగా తయారవుతున్నావు? ఇదేం చూసాం, ఇంకా ముందు ముందు చూస్తాం. నిన్ను చరణ్ నుంచి దూరం చేసి ఇంట్లో నుంచి బయట గంటే వరకు ఇంకా ఇంకా నేను సాడిస్ట్ గా బిహేవ్ చేస్తూనే ఉంటాను. ఏంటక్షిత, దీని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇంకా దీంతో మాటలేంటి? అదే ఆంటీ, చందు బిడ్డలాంటి వాడు కదా, అలాంటి వాడిని కొట్టించావు. జాలనిపించటం లేదా? ఎందుకక్క ఇలాంటి పని చేశావు చందుకి? సారీ చెప్పు అంటున్నాను. బావగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, అత్తయ్య గారి కాళ్ళు నీ కన్నీటితో కడుగు అని చెప్తున్నాను. ఎందుకు? ఇలాంటి దాని కన్నీళ్లు తాకితే లేనిపోని పాపాలు అంటుకోవడానికా? ఏయ్, నీకిదే చెప్తున్నాను. ఏ చిన్న తప్పు చేసినా ఈ ఇంట్లోంచి బయటికి పంపిస్తానని చెప్పాను. కానీ నువ్విప్పుడు చేసింది చిన్న తప్పు కాదు, ఘోరమే చేశావు. నా బిడ్డని పోలీస్ స్టేషన్లో వేసి అన్యాయంగా కొట్టించావు. దీనికి ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది. నువ్వు అనుభవించి తీరాలి. ఇవాల్టి నుంచి నువ్వు రోజులు లెక్క పెట్టుకో బయటికి పోవడానికి. శ్వేత వెళ్ళిపోయింది కదా. పల్లవి వచ్చి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఫీల్ అవుతావు. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా అలాగే ఫీల్ అవుతున్నావా? అదేం లేదండి,
పల్లవి అంటే అది వేరు, కానీ శ్వేత మంచమ్మాయి కదా, కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడింది కదా. అందుకే కదా అనాథ శరణాలయంలో కాకుండా మన ఇంటికే వచ్చేయమని చెప్పాం. రేపు వచ్చేస్తానంది కదా. మన అమ్మాయి ఉండింటే ఖచ్చితంగా ఇప్పుడు శ్వేత ఉన్న ఏజ్లోనే ఉండేది కదా. అంటే ఏముంది, మన కూతురు కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు శ్వేత ఎవరు అనాథ అంటుంది? నిజంగా అనాథేనా లేక మన అమ్మాయేనా? మన అమ్మాయా? ఎందుకు కాకూడదు? కిడ్నీ నీకు ఇంతలా మ్యాచ్ అయిందంటే రక్త సంబంధమే ఎందుకు అయి ఉండకూడదు? అలాగే నువ్వు అతిగా ఆశలు పెంచుకొని తన మీద ఎక్కువ ప్రేమలు పెంచుకోకు. తను ఎవరు ఏంటి అనేది నేను ఎంక్వైరీ చేస్తాను. ఉమ్. బామ్మగారు, హలో బామ్మగారు. గుండమ్మా, ఏమైంది బామ్మగారు? ఏమైందంటే ఏం చెప్పమంటావు? పల్లవి పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేలా ఉంది. అవునా, సరే నేను ఇప్పుడే వస్తున్నాను. హా,